ఒక యవ్వనస్తుడు అంటూ ఉన్నాడు, ఫాదర్ గారు, ఆదాము ఏవలు తిన్నది ఒక చెట్టు పండును తిన్నందుకే దేవుడు వారికి మరణశిక్ష విధించాడు. ఎంతవరకు న్యాయం? ఒక్క పండు తింటే ఎవరైనా మరణశిక్ష విధిస్తారా? అన్యాయం ఇది. చెట్టు పండును తింటే మరణశిక్ష దేవుడు ఎందుకు విధించాలి? అది కూడా అంత తీవ్రకరమైనటువంటి శిక్ష ఎందుకు విధించాలి? నిజంగా దేవుడు పక్షపాతే, అతడు సరిగ్గా న్యాయం చెప్పలేదు ఈ సంఘటనలో అని ఆ యవ్వనస్తుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజంగా దేవుడు ఒక పండును తిన్నారనేటువంటి ఆ కోణాన్ని బట్టి వారికి శిక్షను విధించాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ విధానం మీకు అర్థం అవ్వాలి అంటే, దేవుడు ఎందుకు అంత కఠినమైన శిక్ష విధించాలి అంటే, అసలు ఒక తప్పు యొక్క తీవ్రతను ఎలా నిర్ణయిస్తామో మనకు తెలియాలి. మనం చేసిన ఒక పని చిన్న తప్ప పెద్ద తప్పని మనం ఎలా నిర్ణయిస్తామండి? సహజంగా ఆ యొక్క పని వల్ల జరిగినటువంటి నష్టాన్ని బట్టి మనం అది చిన్నదా పెద్దదని అంచనా వేస్తాం. అది ఒక విధానం, అందరికీ తెలిసిన విధానం. ఎక్కువ నష్టం కలిగితే పెద్ద తప్పు, తక్కువ నష్టం కలిగితే చిన్న తప్పు. కానీ ఇంకొక విధానం ఉంది. తప్పు తీవ్రతను నిర్ణయించేటువంటి ఇంకొక విధానం ఏంటి అంటే, అది ఎవరికి జరిగింది ఆ వ్యక్తిని బట్టి నిర్ణయిస్తా. ఉదాహరణకు నేను చెప్తే, ఇప్పుడు సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని నేను తీసుకుపోయి ఒక లాగి చెంప మీద కొట్టాను. అతడు సాధారణ వ్యక్తి. కానీ అదే వ్యక్తిని నేను 10 మంది ముందులో కొడితే అది అవమానకరం. మరి అదే వ్యక్తి స్థానంలో ఒక రాజకీయ నాయకుడో లేదా ఒక ముఖ్యమైన అధికారి ఉన్నాడు అనుకోండి, లేదా ఇంకొక రాజే ఉన్నాడు అనుకోండి, ఆ రాజు నేను అంతమంది ముందులో లాగి చెంప మీద కొడితే అది రాజద్రోహం. అంటే ఒక వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు చేసే పాపం యొక్క తీవ్రత అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పాపపు తీవ్రతను లెక్కించేటువంటి ఇంకొక విధానము అవతల వ్యక్తి యొక్క స్థాయి. ఇక్కడ ఆదాము ఏవలు ఒక పండు తిన్నారని దేవుడు శిక్ష విధించడం కాదు. ప్రభువు ఇచ్చినటువంటి నియమం ఏంటి? ఈ పండును నువ్వు తినవద్దు. దేవుడిచ్చిన మాట అది, అతడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. వారు ఆజ్ఞను మీరారనేది వారు చేసినటువంటి పాపము. దేవుని మాటను ధిక్కరించారనేది వారు చేసిన తప్పు. దేవునికి విధేయత చూపించలేదనేది వారు చేసినటువంటి పాపము. కాబట్టి వారు ఆ యొక్క శిక్షను పొందుకుంటూ ఉన్నారు. రాజుకు వ్యతిరేకంగా చేసిన ఏ చిన్న తప్పైనా రాజద్రోహం అంటాం. దేవుడు రాజు కంటే ఉన్నతమైన వాడు. అతని ఎడల మనము చేసేటువంటి ఏ తప్పిదమైనా కూడా కఠినతరమే, తీవ్రకరంగా మనం ఈనాడు తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా,